4వ అధ్యాయం చూడండి అన్నమాట. కాబట్టి ఈ ఇంట్లో కూడా ఆయన ఉన్నాడు. ఈ ఇంట్లో 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం చూడండి అన్నమాట. చదవండి 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూడండి, అందరిలో అందరి దేవుడు అందరిలో ఉన్నాడు, అన్ని దేశాల్లో ఉన్నాడు. ఆయన సర్వోత్తరయామిని. చూడమాట ఎంత మాట. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నాడు, కాకపోతే అంగీకరిస్తలేరు. చాలామంది యేసు ప్రభువును అంగీకరించకపోవడాన్ని బట్టి మరి పోగొట్టుకుంటున్నారు ఆ భాగ్యాన్ని అందరూ పోగొట్టుకుంటున్నారు. చెప్పండి, యేసు ప్రభువారు సర్వోత్తరయామిని, యేసు ప్రభువారు అందరి దేవుడు, యేసు ప్రభువారు అందరిలో ఉన్నాడు, యేసు ప్రభువారు సర్వలోకానికి దేవుడు. ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన అన్ని విధాలుగా మనకు కలిగినాం. ఈరోజు మనం నడుస్తున్నాం, ఈరోజు మనం తిరుగుతూ ఉన్నాం, ఈరోజు మనం చలిస్తూ ఉన్నాం, ఈ దినం మనము ఉంటున్నాము అంటే అర్థం ఏంటంటే ఈ ఉనికి అంతా ఆయనదే. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 28వ వచనం. కంటి రెప్పగొట్టుట, శ్వాస తీసుకొనుట, గుండె కొట్టుకొనుట, ఆర్గాన్స్ పనిచేయుట, ఈ ఉనికి అంతా దేవునిదే. ఆయన వల్లే ఉనికి కలిగి ఉన్నాం. చూడండి, ఎఫెసీ కాదు, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ ఉనికి ఆయనదే, మన వలన కాదు. కాబట్టి ఇలాగూ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా యేసుప్రభువుని నమ్మకపోతే ఇప్పుడు యేసుప్రభువుని ఏం చేయాలా? నమ్మాలా, రక్షణ పొందాలా. ఏం పొందాలా? రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మారు మనసు దేవుడు అనుగ్రహించాడు.